మెదక్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి. మధ్యాహ్నం వరద బాధిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ఉంటుందన్నారు మంత్రి. మెదక్ జిల్లా కలెక్టరేట్లో వర్షాలు, రెస్క్యూపై అన్ని శాఖల అధికారులతో రివ్యూ చేశారు. అధికారుల సమన్వయంతో పనిచేసి ప్రాణ నష్టం తగ్గించామన్నారు. పురాతన భవనాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఇక అధికారుల ఫీల్డ్ విజిట్ తర్వాత వర్షాలతో జరిగిన నష్టంపై పూర్తి వివరాలు చెప్తామన్నారు వివేక్. కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, కలెక్టర్ రాహుల్ రాజ్, స్పెషల్ ఆఫీసర్ హరీష్ పాల్గొన్నారు. చెప్పినట్టు 40 సంవత్సరాలలో మెదక్లో ఎప్పుడు కూడా ఇటువంటి సమస్య రాలేదు. ఇలాంటి ఫ్లడ్స్ ప్రత్యేకంగా ఇది మెయిన్లీ బికాజ్ ఆఫ్ ఒరిస్సా డిప్రెషన్ వలన ఈ భారీ వర్షాలు ఇక్కడ రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడే చెప్పినట్టు ఎక్కడైతే బ్రీచెస్ అయినాయో బ్రిడ్జెస్ ఇక్కడ అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. ఎవరైతే స్టాండర్డ్ అయినారో వాళ్ళందరికీ కూడా హై ఏరియాస్కి షిఫ్ట్ చేయడము, వాళ్ళందరికీ ఏదైతే సహకరించాలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా అందరికీ కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. అంటే నేను ఎస్టర్డే ఐ వాజ్ ఇన్ పాట్నా. నాకు ఫోన్ వస్తే నేను కలెక్టర్ గారితో మాట్లాడాను, సీఎం ఆఫీస్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మైనంపల్లి హనుమంతరావు గారు, రోహిత్ గారు అన్నారంటే కొందరు బిల్డింగ్ పైన స్టాండర్డ్ ఉన్నారు, వారికి హెలికాప్టర్ పంపిస్తే బాగుంటుందని చెప్పి వారు నిన్న కోరడం జరిగింది. అలాగే సీఎం ఆఫీస్తో మాట్లాడినప్పుడు సీఎం గారు ఏమన్నారంటే బికాజ్ ఆఫ్ ద వెదర్ కండిషన్స్ చీఫ్ సెక్రటరీ గారు ఆల్రెడీ చెక్ చేశారు, హెలికాప్టర్ ఈ పరిస్థితులలో ఫ్లై కాలేదు, అందు గురించి మనం వెయిట్ చేయాలన్నారు. కానీ రాత్రి రెస్క్యూ చేసినట్టు రోప్తోనే రెస్క్యూ చేయడం జరిగింది. అంటే ఎక్సెప్ట్ దీస్ 2 ఇన్సిడెన్సెస్ ఎక్కడైతే ఆటో వాటర్లో స్వెప్ట్ అయిపోయినారో, అదర్ దెన్ దిస్ హ్యూమన్ లైఫ్ అంతా కూడా ప్రొటెక్ట్ చేయడం జరిగింది. స్పెషల్ ఫోర్సెస్ని కూడా మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి తెప్పియడము, మళ్ళీ ఆర్మీ ఆఫీసర్స్ని వాళ్ళని కూడా స్టాండ్ బైలో పెట్టడము, మన పాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ హరీష్ గారిని, అంటే రాష్ట్ర ప్రభుత్వము అన్ని కోణాల నుంచి చూసుకున్నప్పుడు ఎట్లా ఈ ఫ్లడ్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. సో సిచ్యువేషన్ నేను అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏమైనా సమస్య ఉంటే చెప్పండి. ఆల్రెడీ సీఎం గారు యాజ్ అనౌన్స్ 1 crore రిలీఫ్, కానీ అది సరిపోదు. ఎంతైతే అవసరమో ఇక్కడ మన డిస్ట్రిక్ట్కి డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారు కూడా టుడే ఆఫ్టర్నూన్ ఇక్కడ ఏరియల్ విజిట్ చేయడానికన్నా లేకుంటే రావడానికన్నా సిద్ధమైపోతున్నారు. డిపెండింగ్ ఆన్ ద వెదర్ కండిషన్స్ వారి విజిట్ ఫైనలైజ్ అవుతుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మీరు ఎక్కడైతే వీక్ స్పాట్స్ ఉన్నాయో, ఎక్కడైతే వల్నరబుల్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మీరు ఐడెంటిఫై చేసి అక్కడ ఏం నిర్ణయాలు తీసుకోవాలో, ఏం స్టెప్స్ తీసుకోవాలో తొందరగా తీసుకోండి. అండ్ వీ విల్ బీ ఇన్ ద వార్ రూమ్. నేను కూడా ఇప్పుడు కొన్ని క్యాచ్మెంట్ ఏరియాస్ ఎక్కడైతే బ్రీచ్ అయినాయో అక్కడ పోయి మేము విజిట్ చేసి వస్తాము. సో మీరు అందరూ కూడా కొద్దిగా ఎవరైతే ఆఫీసర్స్ లీవ్స్ తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఆల్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్. ఐ థింక్ ఎవ్రీబడి హెస్, చాలామంది వాపస్ వచ్చారు. మీరు కూడా కొద్దిగా ఈ టైంలో, బికాజ్ ఇట్ ఇస్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్, ప్లీజ్ పుట్ ఇన్ ఎక్స్ట్రా అవర్స్ అండ్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ టు కంట్రోల్ ద సిచ్యువేషన్. సో ఎనీ న్యూ ఇష్యూస్ ఆర్ దేర్ ఆర్ ఎనీ good ideas are there, please feel free to tell us now. We will definitely see what best can be done.